అంతకుముందు వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని షర్మిల రక్తదానం చేశారు. అనాథ అంధ విద్యార్థులను కలుసుకుని దుస్తులు, బెడ్లు పంపిణీ చేశారు. విశాఖ జిల్లా సరిపల్లిలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని షర్మిల సర్వమత ప్రార్థనలు చేశారు. సర్వమత ప్రార్థనల అనంతరం అనాథ పిల్లలను, అంధ విద్యార్థులను కలుసుకుని వారికి దుస్తులు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం షర్మిల రక్తదానం చేశారు. షర్మిలతో పాటు ఆమె భర్త, పిన్ని కూడా రక్తదానం చేశారు. పలువురు వైఎస్ఆర్ అభిమానులు కూడా రక్తదానం చేశారు. రెడ్ క్రాస్ సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డాక్టర్ హరికృష్ణ పర్యవేక్షించారు. 1 యూనిట్ బ్లడ్ ను షర్మిల ఇచ్చారని హరికృష్ణ తెలిపారు. సేవా కార్యక్రమాలు మాత్రమే చేయాలా, ఎలాంటి ఆర్భాటం ఉండకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి మరియు షర్మిలమ్మ గారి ఆకాంక్ష. వాళ్ళ ఆకాంక్షకు అనుగుణంగానే ఈరోజు రెడ్ క్రాస్ సంస్థ వల్ల సహకారంతో రక్తదాన శిబిరాన్ని అరేంజ్ చేశాము. మొట్టమొదటిగా మేమే ఇవ్వాలా అనే భావంతో షర్మిలమ్మ గారు, ఆమె భర్త అనిల్ కుమార్ గారు మరియు వాళ్ళ పిన్ని గారు అంటే వైవి సుబ్బారెడ్డి గారి భార్య స్వర్ణమ్మ గారు, వీళ్ళు ముగ్గురు ఇచ్చారు. బాబ్జీ గారు, మిగతా నాయకులు కూడా ఇస్తా ఉన్నారు. స్వచ్ఛందంగా కార్యకర్తలందరూ కూడా వచ్చి రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ ఈరోజు రక్తదానం చేస్తా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షను అర్థం చేసుకుని వైఎస్ఆర్ అభిమానులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తున్నారని డాక్టర్ హరి